మనకే వచ్చిందని కాకుండా ఈ ఇయర్ నుంచి థాట్ ప్రాసెస్ అయితే మారుతున్నాం. సో ఇది నేను కొత్త రిజల్యూషన్. సో ఈ ఇయర్ నుంచి నేను ఏమి ఇవ్వబోతాననేది ఎక్కువ కౌంట్ చేసుకోవాలనుకుంటాను. అండ్ థ్యాంక్స్. అండ్ ఈ ఇయర్ నాకు చాలా బెస్ట్ ఇయర్ అండ్ నచ్చిన ఇయర్. సో వై బికాస్ నాకు కొన్ని ఫైనాన్షియల్ గా కొంచెం బాగా రావడం కానీ అండ్ యాజ్ వెల్ యాజ్ కెరియర్ పరంగా కానీ గ్రాఫ్ పెరగడం కానీ, సో ఇన్ కేస్ ఎక్కువ టెక్నాలజీస్ రావడం కానీ జరిగింది. సో ఈ ఇయర్ అయితే గుర్తుపెట్టుకుంటాను. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఇయర్ లో నేను ఎక్కువ దానం చేయడం జరిగింది. సో నియర్లీ ఒక 25,000 వరకు ఓల్డ్ ఏజ్ హోమ్ లకు ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ అచీవ్మెంట్. అండ్ ఆఫ్టర్ దట్ సో ప్రతి ఒక్క ఇయర్ అయిపోయిన తర్వాత ఒక కొత్త రిజల్యూషన్. సో ఎక్కువ కొత్త రిజల్యూషన్ అవసరం లేదు. ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం, ఈ ప్రియారిటీస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళే కూర్చొని తర్వాత సో మనం కూడా సొసైటీకి ఏమైనా చేయాలంటే బైక్స్ ఏమైనా నడిపేటప్పుడు స్పీడ్ 40 మెయింటైన్ చేయడం బెటర్. అండ్ ఆఫ్టర్ దట్ సిగ్నల్ క్రాస్ చేయకుండా లెఫ్ట్ సైడ్ పోవడం, దీనికంటే గొప్ప పనులు చేయాల్సిన పని లేదు. అండ్ ఫైనల్ గా ఒక మంచి మాట. సో చాలా సినిమాలలో వినుంటారు, మన దగ్గర డబ్బులుంటే ఎవరైనా తీసుకుంటారు, పొలాలుంటే లాక్కుంటారు, కానీ చదువు మాత్రం ఎవ్వరు తీసుకోలేరు. అది ఉంటది. సో ఫైనల్ ఇది సజెషన్. అండ్ ఇంకోసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ప్రేమ ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో ఈ ప్రేమ లేఖనే హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే.